కూటమి ప్రభుత్వంలో ఇస్తున్నటువంటి సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను చూసి తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి సీతారెడ్డి గారు నిత్యం ప్రజల్లో ఉండేటువంటి నాయకుడు, ప్రజా సమస్యల పోరాటంపై అనునిత్యం పోరాడేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకుడు, 3 సార్లు అత్యధిక మెజారిటీతో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలుపు పొందినటువంటి సీతారెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు 12వ డివిజన్ వావులేట్పాడు ప్రాంతం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి షాను గారి మిత్రబృందం ఈరోజు దాదాపు ఒక 100 మంది ఈరోజు తెలుగుదేశం పార్టీ రూరల్ కార్యాలయంలో కోటంరెడ్డి సీతారెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు చేరటం జరిగింది. రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి సీతారెడ్డి గారు కులాలకు, మతాలకు, అన్ని వర్గాలకు ఆకర్షించినటువంటి నాయకుడు. అన్ని వర్గాల సమస్యలపై ఒక ప్రత్యేక చొరవ చూపిస్తున్నటువంటి నాయకుడు కోటంరెడ్డి సీతారెడ్డి గారు. కాబట్టి రూరల్ నియోజకవర్గం ఒకటే బ్రాండ్, కోటంరెడ్డి సీతారెడ్డి బ్రాండ్, కోటంరెడ్డి గిరిధరెడ్డి బ్రాండ్. ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న నిత్యం ప్రజా సమస్యల పోరాటం చేసేటువంటి నాయకుడు కోటంరెడ్డి సీతారెడ్డి గారు. అలాగే వారి సోదరులు కోటంరెడ్డి గిరిధరెడ్డి గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజలైనా, కార్యకర్తలైనా, కూటమి ప్రభుత్వ నాయకులైనా అందరినీ సమన్వయం చేసుకుంటూ, అన్ని వర్గాల ప్రజలను సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి సంక్షేమంపై పాటుపడుతున్నటువంటి నాయకులు, వారి నాయకత్వంలో ఈరోజు షాను గారు చేరటం, వారికి పార్టీలో ఆహ్వానిస్తూ సగౌరవంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియపరుస్తూ, గత ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా చురుగ్గా వ్యవహరించిన షాను ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల, అలాగే ముఖ్యంగా 12వ డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై ఆయన మరియు ఆయన మిత్రబృందం ఈరోజు కోటంరెడ్డి గిరిధరెడ్డి గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా ఆనందకరం.